జూన్ 4వ తేదీన కౌంటింగ్కు సంబంధించి కౌంటింగ్ ఏజెంట్లు గంట ముందే కౌంటింగ్ కేంద్రాలకు చేరాలని కాకినాడ ఆర్ వెంకటరావు తెలిపారు. సోమవారం కాకినాడ కార్పొరేషన్ కార్యాలయంలో ఎన్నికల అధికారులతో కౌంటింగ్కు సంబంధించి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని కాకినాడ వెంకటరావు తెలిపారు. నంబర్ 41 కాకినాడ సిటీ అసెంబ్లీకి సంబంధించి కౌంటింగ్ జరుగుతుంది. దానికి గాను ప్రతి కంటెస్టింగ్ క్యాండిడేటు 14 మంది ఈవీఎం కౌంటింగ్ టేబుల్స్ కౌంటింగ్ ఏజెంట్లని, అదేవిధంగా 4 పోస్టల్ బ్యాలెట్స్ టేబుల్స్ కౌంటింగ్ టేబుల్స్ దగ్గర 4 ఏజెంట్లని, అదేవిధంగా ఒకరిని ఈటీపీబీఎంఎస్కి సంబంధించి వాళ్ళు అపాయింట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఫారం 18లో అపాయింట్ చేసి మాకు ఇవ్వాల్సి ఉంటుంది. అవి ఇన్ డూప్లికేట్ కాపీస్తో పాటు 2 ఫోటోలు కూడా పంపించాలి. వారిని మేము ఇక్కడ వారు మా ఎదురుగా సంతకం చేస్తే కౌంటింగ్ ఏజెంట్లు సంతకం చేసిన తర్వాత ఒక కాపీ మా దగ్గర ఉంటుంది, ఒక కాపీ కౌంటింగ్ ఏజెంట్ దగ్గర ఉంటుంది. ప్రతి కౌంటింగ్ ఏజెంట్కి ఎలక్షన్ ఐడి కార్డు కూడా ఇవ్వటం జరుగుతుంది. 4వ తారీఖున వారు కనీసం గంట ముందు వాళ్ళు వచ్చి వారి యొక్క సెకండ్ ఏదైతే కాపీ ఉందో ఆ సెకండ్ కాపీతో పాటు మేము పంపించినటువంటి ఎలక్షన్ ఐడి వాళ్ళకి సంబంధించి ఏదైతే ఇస్తున్నామో ఆ ఐడి కాపీ కూడా పట్టుకొచ్చి వారు మా ఎదురుగా సెక్షన్ 128కి సంబంధించిన డిక్లరేషన్ మీద వారి సిగ్నేచర్ కూడా సైన్ చేయాల్సి ఉంటుంది. సైన్ చేసిన వాళ్ళని మాత్రమే లోపలికి పంపిస్తారు. కాబట్టి అందరి కౌంటింగ్ ఏజెంట్స్ కూడా ఆ రోజు ఉదయం 6 గంటలకే కాకినాడ సిటీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కౌంటింగ్ హాల్ వద్దరికి అందరు కూడా చేరాల్సిందిగా కోరుతున్నాం. వారందరికి కూడా ఏ కౌంటింగ్ టేబుల్ దగ్గర వారు ఉండాలి అనేది కౌంటింగ్ టేబుల్ కూడా ఇండికేట్ చేస్తూ, ఏ క్యాండిడేట్ తాలూకా కౌంటింగ్ ఏజెంట్ అనే విషయాన్ని కూడా ఇండికేట్ చేస్తూ వాళ్ళకి బ్యాచ్ ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారమే వాళ్ళందరూ కూడా ఆయా కౌంటింగ్ టేబుల్స్ దగ్గర వాళ్ళు విధిగా హాజరు కావాల్సి ఉంటుంది. ఒకసారి ఈ కౌంటింగ్ ఏజెంట్ని అపాయింట్ చేసిన తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కౌంటింగ్ ఏజెంట్ని మార్చుకునేటట్టు వీలు లేదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా అభ్యర్థులందరూ కూడా గమనించాలి. అదేవిధంగా ఆ రోజు కౌంటింగ్ వచ్చేదానికి గాను ట్రాఫిక్ రద్దీని ఇతర శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని జిల్లా పోలీసు వారు కొన్ని సూచనలు చేస్తూ వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారం కూడా అందరూ కౌంటింగ్ ఏజెంట్లు ఫాలో అయ్యి పోలీసు వారికి, అదేవిధంగా జిల్లా ఎన్నికల ఏదైతే కార్యాలయం ఉన్నట్టు నిబంధనలు ఏమైతే ఉన్నాయో జిల్లా యంత్రాంగానికి కూడా అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను.